ఓం శ్రీ మాత్రే నమః. 626వ నామము త్రిపుర. ఓం త్రిపురాయై నమః. మూడు మూర్తులు. త్రిపురములు అంటే మూడు పురములు, మూడు లోకములు అని అర్థం వస్తుంది. మూడు శరీరాలు. అలా త్రిపుర అంటే మూడు అనే త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే పురాతనమైనది అమ్మ. అమ్మలో నుంచే ఈ త్రిమూర్తుల శక్తులు వచ్చినాయి కదా. అందుకని అమ్మ త్రిపుర. స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని త్రిపురములు అంటారు. మన శరీరము ఒక పురము అన్నారు. పురము అంటే పురమునందు ఉన్నవాడు పురుషుడు అన్నారు. దేహము అన్నప్పుడు దేహమునందు ఉన్నవాడు దేహి. అలా ఈ పురమునందు ఉన్నటువంటి వాడు పురుషుడు అయితే ఎన్ని పురాలు ఉన్నాయంటే 3 పురాలు ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని ఒక్కొక్క శరీరాన్ని ఒక్కొక్క పురంగా చెప్తారు. ఈ త్రిపురములందు ఈ 3 పురములు అంటారు. 3 పురముల యందు అమ్మ ఆత్మస్వరూపముగా నిండి ఉన్నటువంటి తల్లి త్రిపుర. అలాగే ఎడ పింగళ సుషుమ్న నాడులకి త్రిపురము అని పేరు. ఎడ పింగళ సుషుమ్న ఎడమనాడి, కుడినాడి, మధ్యనాడి ఈ 3 త్రిపురములు అంటారు. ఆ త్రిపురములను నిండి ఉన్నటువంటి తల్లి త్రిపుర. అందువల్ల అమ్మకి త్రిపుర అనే పేరు వచ్చింది. ఈమెకి సంబంధించిన అన్నీ కూడా 3 ఉండటం మనం గమనించాలి. ఈ అమ్మకి త్రిపుర అనే పేరు వచ్చింది అంటే అన్నీ 3 జ్ఞానము, అహంభావము, పూర్ణాహంభావం అని 3 పాదాలు కలిగినటువంటి తల్లి త్రిపుర. జ్ఞానము, అహంభావము, పూర్ణాహంభావము. జ్ఞానము అంటే ఆత్మ నేను అని తెలుసుకునేది జ్ఞానమైతే, ఆత్మ నేను అనేటువంటి భావము అహంభావం అయితే, పూర్ణాహంభావము అంటే జగత్తంతా సర్వము అమ్మే అనేటువంటి భావము కలిగినటువంటిది పూర్ణాహంభావము. 3 పాదాలు కలిగినటువంటి తల్లి గనుక త్రిపుర అన్నారు. అలాగే ఇంకా ఎన్ని త్రిపురాలు ఉన్నాయో, ఎన్ని త్రయాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. అన్ని త్రయముల యందు అమ్మ నిండి ఉన్నది గనక త్రిపుర అన్నారు. అమ్మ త్రిపుర సుందరి. అసలు పేరేంటి? త్రిపుర. త్రిపుర సుందరి, మహా త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి అన్ని పేర్లు అమ్మలో తెలియజేస్తున్నాయి. లలితంగా ఉన్నప్పుడు లలితంతో కూడుకున్నటువంటి త్రిపుర సుందరి. సుందరి అంటే ఆమె రూపమే సుందరము. ఆ సుందరత్వమే కాకుండా అంతర్గతంగా ఉన్నటువంటి అమ్మ లాలిత్యాన్ని, ఔన్నత్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి. త్రిపుర భైరవి, త్రిపుర సుందరి, త్రిపుర. అమ్మ సుందరంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు భైరవి, త్రిపుర భైరవి అంటారు. అమ్మ ఉగ్రస్వరూపము భైరవి. మరి 2 ఆ అమ్మాయి అనుకుంటే భయము లేదు. అభయం అంటే అమ్మ కోపము వచ్చినప్పుడు ఎందుకు కోపించింది అనేటువంటి భావం రావాలే కానీ అమ్మ కోపంగా ఉంది, నేను ఏమి తప్పు చేశాను అనేటువంటి భావం రావాలి. అది విచారణ చేసుకోవాలే కానీ నా మీద ఎందుకు కోపం రావాలి, నా మీద ప్రేమ లేదు అనేటువంటి చిన్న పిల్లల మనస్తత్వంలాగా మనం కూడా అమ్మకి పిల్లలమే కనుక మనము కూడా అలాగే ఉంటాము. అలా ఉండకూడదు. అమ్మకి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు కేకలేసింది, ఎందుకు తిట్టింది, ఎందుకు కొట్టింది, మనకి ఈ శిక్ష ఎందుకు వేసింది, పరీక్ష ఎందుకు పెట్టింది అనేటువంటి విచారణలో ఉంటే అభయం. భయం అనేది లేదు. అమ్మ ఉగ్రస్వరూపం చూసినా మనకి అభయమే. ఎందుకంటే అమ్మ కోపగించినా, శిక్షించినా, రక్షించినా
మరి శిక్షణ చేసిన అన్నీ అమ్మే కదా, అమ్మే సర్వస్వం అనుకున్నప్పుడు ఏమీ భయం అనేది ఉండదు. మరి సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంతో లేతగా ఆ కిరణాలు మన మీద పడాలి, హాయిగా లేత ఎండలో ఉండాలి అనుకుంటాము. అదే గ్రీష్మ ఋతువులో ఉన్నటువంటి ఎండ మనకి కష్టంగా అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంది. కానీ ఆ గ్రీష్మ ఋతువు లేకపోతే, ఆ ఎండ లేకపోతే, ఈ నీళ్ళన్నీ ఆవిరవ్వకపోతే, మళ్ళా వానలు రాకపోతే, జగత్తంతా పడేటువంటి ఆ వానలు జగత్తంతా సస్యశ్యామలం చేస్తాయి. ఆ సస్యశ్యామలంలో నుంచి వచ్చేటువంటి ఆహారము పంటలు జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా స్వీకరిస్తారు. మరి కష్టం అనుకుంటే ఇవన్నీ జరగవు కదా. అంటే కష్టం కూడా ఒక మంచికే. అది శిక్ష ఏదైనా అవ్వచ్చు. అలా మనకి అన్నీ కూడా మంచికే, కానీ అన్నిటినీ తట్టుకునేటువంటి భావము విచారణ ఉండాలి. అంటే ఎలా ఉండాలి? ఇది మన మంచికే అనేటువంటి ఒక్క సూత్రాన్ని మనం పట్టుకుని విచారణ చేస్తే మనకి అంతా మంచే కనపడుతుంది. అదే మనకి మంచి అనేది అది మంచి అనేటువంటి భావం లేనప్పుడు నీకు పొరపాటును కూడా మంచి కనపడదు. అందుకని ఆ మంచి భావంతో ఉన్నప్పుడే నీకు మంచి అనేది కలుగుతుంది. అలా అన్నిటినీ కూడా చూడగలగాలి. మంచి అనేది వంటి భావంతో చూసినప్పుడు మనకి అన్నీ మంచిగానే భావిస్తాయి ఉంటుంది. మంచి లేని కారణం లేని కార్యము ఉండదు కదా. సృష్టిలో అన్నీ కూడా భగవంతుని ప్రకృతికి సహజంగా ఉండేటువంటి అన్నీ కూడా మంచివే. కానీ మనమే అజ్ఞానంతో చలి ఎక్కువగా ఉంది, పాడు చలి అంటాము. వాన ఎక్కువగా ఉంది, పాడు వాన అంటాము. ఎండ ఎక్కువగా ఉంది, పాడు ఎండ అంటాము. అవి లేకపోతే మనకి నడవదు జీవితం. జగత్తే లేదు. కాలప్రభావం సహజం అనుకోవాలి. పంచభూతాల్ని మన పంచభూతాలతో సృష్టి అయ్యాము. ఈ జగత్తంతా పంచభూతాల యొక్క మయమే. ఆ ఇప్పుడు వీటిని నిందిస్తే మనం పంచభూతాల్ని నిందించినట్లవుతుంది. మరి ఆ పంచభూతాల్ని నిందిస్తే, అవి ఆగ్రహిస్తే ఒక్క సెకను కూడా జగత్తు నిలవదు. భూమాత ఒక్కసారి కొంచెం ఇలా అన్నదంటే చాలు, మొత్తం అంతా పడిపోతుంది, ఏమీ మిగలదు. అలాగే వరుణదేవుడు విజృంభిస్తే ఏ లోకాలన్నీ మునిగిపోతాయి. అలాగే అగ్నిదేవుడు విజృంభిస్తే అంతా మసే మిగులుతుంది. అలా వాయుదేవుడు విజృంభిస్తే అంతా ఎగిరిపోతుంది. ఏది కూడా ఈ పంచభూతాల్లో ఏది విజృంభించినా, ఏది ఆగ్రహించినా జగత్తు నిలవదు. వాటిని మనము నిందించకూడదు. అవి అన్నీ కూడా మన కోసము, మన ఆహారము కోసము, మన సృష్టి స్థితి లయాల కోసమే అవన్నీ కూడా వాటి పనిని అవి చేసుకుంటున్నాయి. మన పనిని మనం చేసుకోవాలి, అంతేగాని వాటిని ఎప్పుడు కూడా నిందించకూడదు. అలా అమ్మ ఉగ్ర రూపము కూడా మనకి మంచిదే. భైరవి అయినటువంటి అమ్మ కూడా మనకి మంచిదే. అలా మంచిగా అనుకుంటే బాధ ఎప్పుడూ లేదు. అమ్మా, నీ సౌమ్య స్వరూపాలు మాకు కావాలి, నీ ఉగ్రస్వరూపము కావాలి. అంత అతి ప్రేమ చూపిస్తే ఏం చేస్తాము? మనం ఆ మంచి చెడు తెలియకుండా ప్రవర్తిస్తాం. అంటే మన పిల్లలు కూడా అతి గారాబం చేస్తే ఏం చేస్తారు? వాళ్ళకి మంచి చెడు తెలియదు. ఎందుకంటే మంచి చెడు చెబితే వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారో అని వాళ్ళని చెప్పకుండా, వాళ్ళు ఏది చేస్తే అది అంగీకరించి వాళ్ళకి సమ్మతిని తెలియజేసి ఊరుకుంటే వాళ్ళకి మంచి చెడు తెలియదు. అప్పుడు తప్పు ఎవరిదంటే తల్లిదండ్రులదే. చిన్నవాళ్ళు అదే మొన్న చెప్పారు కదా, 12 సంవత్సరాల వరకు పిల్లలు చేసేటువంటి తప్పులన్నిటికీ తల్లిదండ్రులదే ఆ పాపము పుణ్యము. అంటే వాళ్ళదే బాధ్యత. ప్రజలు తప్పులు చేస్తే రాజుది. అలా ఈ జగత్తులో ధర్మాలు ఉన్నాయి. తర్వాత మరి 12 సంవత్సరాల తర్వాత తప్పులు చేస్తే ఆ కర్మఫలాలు వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళే అనుభవిస్తారు. అంటే పెద్దవాళ్ళు అయ్యాక చేసినటువంటి తప్పులు ఎవరివి వాళ్ళే అనుభవిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు దండించైనా ఎట్లయినా మంచి మార్గంలో పిల్లల్ని
మంచి చెడులు చెప్పాలి, మంచి మార్గంలో నడిపించాలి. అది తల్లిదండ్రుల కర్తవ్యము. ఏమీ తెలియని ఆ పిల్లలకి నేర్పేది గురువులు, ఆది గురువులు తల్లిదండ్రులే. మరి పోషణకర్తలు తల్లిదండ్రులే. మరి లయకర్తలు అంటే ఆ తెలియని తనాన్ని పోగొట్టి తెలిసేటువంటి అన్ని విషయాల్ని తెలియజేసేటువంటి వాళ్ళు ఆ తల్లిదండ్రులే. మరి చక్కగా కంఠము అంటే సృష్టి, పోషించడం అంటే స్థితి. మరి అజ్ఞానాన్ని అంటే తెలియనితనాన్ని పోగొట్టి అన్నీ తెలిసేటట్టుగా చేయటం అంటే లయము. ఈ మూడు ఆ త్రిమూర్తులు ఈ రూపాల్లో వీళ్ళకి అలా సృష్టి స్థితి లయాల్ని కలుగజేస్తారు. అందుకని వాళ్ళు అప్పుడు దండిస్తే తప్పు కాదు, అది శిక్షణ అవుతుంది. అలాగే మరి ఎంత అమ్మ మన మీద ప్రేమ చూపినా అమ్మని గౌరవంగానే చూడాలి, ప్రేమగానే చూడాలి. ఎవరైనా మనకి అతి చనువు ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించి మాట్లాడకూడదు, మరి వాళ్ళని తగ్గించి తక్కువగా చూడకూడదు. అలా మనము ధర్మాన్ని తెలుసుకోవాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి. ప్రేమని చూపించిన కొద్దీ మనము కూడా ప్రేమని చూపించాలి. అంతేగాని ఆ ప్రేమని అలుసుగా తీసుకుని వాళ్ళని తీసేయటం అనేది ఎప్పుడు కూడా చెయ్యకూడదు. అందుకని త్రిపురానామ విచారణ కూడా ఒక యోగము. ఈ త్రిపురానామము యొక్క గొప్ప రహస్యము, గొప్ప పేరు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా త్రిపురాలే. ఆ యోగాన్ని సాధన చెయ్యాలి. ఇది త్రిపురాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. అమ్మ నామాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాం కానీ మాకేమీ గుర్తుండట్లేదు అని మనం అనుకుంటాము. అయినా సరే ఇప్పుడు మనకి తెలివి లేని పసిపిల్లల వయసులో కానీ లేకపోతే పెద్దవాళ్ళైనా స్పృహ లేని వయసులో కానీ మందు నోట్లో వేసి నీళ్లు పోస్తే ఆ మందు పనిచేస్తుందా లేదా శరీరానికి తెలియకుండానే ఆ మందు పనిచేసి వాళ్ళు వేస్తున్నారు. ఆ మందు శరీరానికి పనిచేసి ఆ రోగాన్ని పోగొట్టి ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. అలాగే ఇక్కడ ఆ నామ అర్థాన్ని విన్నంత మాత్రము చేతనే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తల్లి లోపల శుద్ధి చేస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. అంటే చిత్తశుద్ధి, మనశ్శుద్ధి అయితే కానీ మనిషి మహనీయుడు అవడు. అలా మనిషిగా ఉన్నా చాలు. ముందు మనిషిని మనిషిగా ఉన్నటువంటి వాడే అమ్మ దగ్గరికి రాగలుగుతాడు. మరి అందుకే రాక్షసులందరూ అమ్మని, భగవంతుడిని నిరాదరించి, ధిక్కరించి, తిరస్కరించే వాళ్ళు మరి ఆ అవతారం ఎత్తి వచ్చి వాళ్ళని సంహరించాల్సి వచ్చింది. అలా మా అమ్మని ఆరాధించి తలుచుకుని అమ్మ నామాల యొక్క అర్థాన్ని మనము తెలుసుకున్న అమ్మ లోపలికి వెళ్ళి మన చిత్తశుద్ధి చేస్తుంది, మన మనశ్శుద్ధి చేస్తుంది అని మనకి చెప్తున్నారు. అందుకని ఆ త్రిపురానామ విచారణ మనం అన్ని నామాలు, ఒక్కొక్క నామము, ఒక్కొక్క మంత్రము, ఒక్క నామం పట్టుకుంటే చాలు మోక్షస్థితికి వెళ్ళొచ్చు అని ప్రతి నామము యందు కూడా మనకి తెలియజేస్తున్నారు. అదే యోగము, అదే సాధన. అందుకని ఆ లోపలికి వెళ్ళి మనల్ని ఉద్ధరిస్తుంది కదా అని చెప్పారు కదా అని మనం గుర్తుంచుకోక్కర్లేదు అని అనుకోక్కర్లేదు. కాకపోతే మన అసహాయతకి సిగ్గుపడాలి. అసహాయతని అమ్మకి విన్నవించుకుంటే గుర్తుండేలాగా చేస్తుంది. మళ్ళీ గుర్తుంచుకొని విచారణ చేసేటువంటి శక్తిని ఇస్తుంది, శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి ద్వారా ముక్తిని ప్రసాదిస్తుంది. అంతే అమ్మ చేసి లోపలికెళ్ళి మనల్ని శుద్ధి చేస్తుంది, ముక్తిని ఇస్తుంది అని వదిలేయకూడదు. వదిలేయలేక మనము ప్రార్థన చెయ్యాలి. అమ్మా నన్ను వదలకు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ముక్తిని ప్రసాదించమ్మా, ఈ అజ్ఞానాన్ని పోగొట్టమ్మా అని వేడుకోవాలే. కానీ ఎప్పుడు కూడా అమ్మ చేసేది అమ్మ చేస్తుంది కదా, మనము ఎలా చేసినా పర్వాలేదు అని అనుకోకూడదు. మనం అమ్మలమై ఉండి మన పిల్లలు ఎలా చేసినా మనం ఊరుకుంటున్నామా? మనం పెట్టే తిండి పెట్టినా కొట్టేటప్పుడు కొడుతున్నాము, తిట్టేటప్పుడు తిడుతున్నాము.
అలాగే అమ్మ కూడా ఎంత దయామయి అయినా ఆ దయాగుణం ఉండటం వల్లే పిల్లలు ఎక్కడ పాడైపోతారో అని శిక్ష ఇస్తుంది. అందుకని శుద్ధి చేస్తుంది. అది ఆ శుద్ధి చెయ్యడం అనేది మొదలు పెడుతుంది. మనము చేసినటువంటి మంచి పని ఏది వ్యర్థం కాదు. చెడు పని పాపఫలము ఎక్కడికి పోదు, పుణ్యఫలము ఎక్కడికి పోదు. అందుకని పుణ్యఫలం ఏమిస్తుంది? మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది. పాపఫలము దుఃఖాన్ని బాధల్ని అందిస్తుంది. మనకి సుఖము కావాలి, ఆనందము కావాలి గనక పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి. పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి అంటే, ధర్మబద్ధమైనటువంటి ఆచరణ చెయ్యాలి అంటే శరీరాన్ని వంచాలి, ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే చెయ్యగలుగుతాము. అటువంటి నిష్ఠ లక్ష్యం కలిగినటువంటి మానవుడు అమ్మ కృపకి పాత్రుడు అవుతాడు. అలా ఆ దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పినటువంటి త్రిపుర రహస్యం అనేది గ్రంథం ఉంది. త్రిపుర ఉపనిషత్తు ఉంది. ప్రపంచంలో ఉన్నాయి అన్నీ కూడా త్రయాలే. త్రిమూర్తులు, 3 వేదాలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదాలని చెప్తారు. 3 అగ్నులు, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని, దక్షిణాగ్ని. శక్తి త్రయాలు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. 3 అమ్మలు, సరస్వతి, లక్ష్మి, దుర్గా. అలా మనకి అమ్మ యొక్క స్వరూపాలు త్రిపురాలుగా 3గా అన్నీ వ్యక్తమవుతున్నాయి. అటువంటి 3 స్వరములు, ఉదాత్త, అనుదాత్త, స్వరిత, 3 స్వరాలు, 3 లోకాలు, త్రిపది, స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళ లోకాలు, 3 పుష్కరాలు, గంగా, యమున, సరస్వతి. మళ్ళీ ఆ ఓంకారములో 3 వర్ణాలు, అకారం, ఉకారం, మకారం. అలా 3 అక్షరాలు, త్రయం. మరి బ్రహ్మ పదాలు, తత్తు, త్వం, అసి. అసి బ్రహ్మ అంటే తత్వం అసి అనే బ్రహ్మ పదాన్ని తెలియజేసేవి కూడా 3. అహం బ్రహ్మ అస్మి అనేవి కూడా 3 పదాలు. అయితే ఆ 3 ఒకటే. కాకపోతే విచారణ ద్వారా ఇలా విచారణ చేసుకుని 3 ఎవరి అధీనంలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ అధీనంలో ఎవరి అధీనంలో ఉన్నాయంటే త్రిపుర అధీనంలో ఉన్నాయి. 3 నాడులే త్రిపుర. అలాగే మనసు, బుద్ధి, చిత్తం అనేటువంటి 3 పట్టణాలు ఉన్నాయి. ఆ 3 పురాలు అమ్మ త్రిపుర. 3టిని తెలుసుకునేది ఒకటి ఉంది, అదే త్రయము కలిసినటువంటి త్రిపుర. 3 కలిసిందేదో అదే త్రిపుర. జ్యోతిర్మయ మండలాలు 3: సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము. శ్రీచక్రంలోకి వస్తే 9 ఆవరణలు ఉన్నాయి కదా, అంటే ఆ 3టిని 3 భాగాలుగా చేశారు. అవి ఆ 3 మండలాలు. ఆ 3 మండలాలే 3 కోణాలు. అలా అవే అగ్ని, సూర్య, చంద్రమండలాలు. త్రిపురాలన్నిటి యందు వ్యాపించి ఉన్నటువంటి తల్లి త్రిపుర. కుండలిని తీసుకుంటే 3 గ్రంథులు, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి అని మనం తెలుసుకున్నాము. వాటి యందు అన్నిటి యందు ఉన్నటువంటి ఒకటే చైతన్యము త్రిపుర. అలా ఒకే శక్తి అంతటా నిండి ఉంది అని తెలుసుకోవటమే 3 పోయి 3గా తెలుసుకుని 3 ఒకటే అనేటువంటి జ్ఞానము కలిగి 3 పోయి ఒకటే మిగలటము, ఆ ఒకటే అమ్మ చైతన్యంగా తెలుసుకోవటమే త్రిపుర. త్రిపుర సంహారము అని మనకి చెప్తారు. మరి పంచకోశాలు ఉన్నాయి కదా, ఇవి 5 కదా అంటే ఈ 5 కలిపి 3 శరీరాలే. 3 పంచకోశాలంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము స్థూల శరీరానికి సంబంధించింది. మనోమయ కోశము, మనోమయము అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ఇవి 2 సూక్ష్మదేహానికి సంబంధించినవి. ఆనందమయ కోశము కారణ శరీరానికి సంబంధించినవి. అందుకని 5 కోశములైనా
ఇక్కడ 3 శరీరాలకి సంబంధించి ఉన్నవి అంటే ఇక్కడ 3గానే మనం తెలుసుకోవాలి. అలా ఈ త్రిపుర సంహారము అంటే 3 శరీరములను సంహరించేటువంటి తల్లి. అంటే 3 శరీరాల్ని సంహరించేటువంటి భద్రకాళ, రుద్రకాళ, భైరవి అంటే అది కాదు. ఈ అజ్ఞానములో ఈ 3 ఉన్నాయి. ఈ అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి తల్లి త్రిపుర. ఆ తల్లి ఆ మూడిటిని నశింపజేసినప్పుడు ఆ మూడింటిలో నిండి ఉన్నటువంటి తల్లి అమ్మ చైతన్యము. ఆ అమ్మ చైతన్యము ఒకటే అనేటువంటి తెలుసుకునేటువంటి బ్రహ్మజ్ఞానమే కావలసినది మనిషికి. ఆ బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు త్రిపుర శక్తిని, త్రిపుర స్థితిని తెలుసుకున్నటువంటి పరమజ్ఞాని అవుతాడు. ఆ త్రిపురాలకి సౌందర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి త్రిపుర. ఎలా ఉందంటే శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మరి అంతటి సుందరత్వము అమ్మలో ఉంది. త్రిపుర అన్ని ఎంత లావణ్యం అంటే లలితా త్రిపుర సుందరి అని మనం మహాత్రిపుర సుందరి అని చెప్తారు. లలితా త్రిపుర సుందరి అంటే అంత లావణ్యము ఆ తల్లిలో ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. అలా పుర అంటే చోటు, అమ్మ ముందు త్రిపురాల్లోనూ నిండి ఉంటుంది అనేది మనకి జ్ఞానము కలిగి అన్నింటిలో నిండి ఉన్నటువంటి అమ్మ ఒక్కటే త్రిపుర అనేటువంటి పరమ జ్ఞానములో నిలిచిపోవటమే త్రిపురలో ఐక్యమవటం. అదే మోక్షాన్ని ఇస్తుంది. అటువంటి త్రిపుర ఇచ్చేటువంటి తల్లి యొక్క జ్ఞానాన్ని మనము అందుకుని ఆ త్రిపుర మాత యొక్క అనుగ్రహాన్ని మనము పొంది అమ్మకి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.